హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఈరోజు దేవునహళ్ళి కోట చూడబోతున్నాం మనము. ఈ కోట పేరే దేవునహళ్ళి. మనము ఇంకా ఇక్కడి నుంచి జర్నీ చాలా చేయాలి. రండి, వెళ్ళే ముందు మీకు ఒక అనౌన్స్మెంట్. కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చూసి అలాగే వెళ్ళిపోకండి. ఈ కోట చాలా చరిత్ర కలిగిన కోట. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన కోట ఇది. ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాన్ని కూడా దర్శిద్దామంట. రండి. బిలీవ్ బ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ బ్రో. కోట చూశారు కదా, చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. రండి. ఈ కోట పక్కలోనే ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని దర్శించుకుందాం. వీలైనైతే ఈ కోటలో గురించి కూడా వివరిస్తాను కొంతవరకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ కోట గురించి చెప్తాను. రండి, టెంపుల్కి వెళ్దాం. టెంపుల్ ఒక విజిట్ వేసుకుని వద్దాం. ఈ ఆలయం పేరు చిక్కకెరె ఆంజనేయ స్వామి ఆలయం. చిక్కకెరె అంటే చిన్న చెరువు, ఆంజనేయ స్వామి గుడి అనేసి. ఇది తెలుగులో అనువాదించాలంటే అలా ఉంటుంది. ఈ టెంపుల్ గురించి నాకు కన్నడలో స్వామీజీ వివరించాడు. నేను అయినంత మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. రండి, ఇంకా కొంచెం వ్యూ ఎంజాయ్ చేద్దాం. స్వామీజీ మనతో పాటు ఉన్నారు. ఆకాష్ శాస్త్రి స్వామీజీ పేరు. ఈ ఆలయం పుట్టింది 1950లో పుట్టింది. అంటే ఇది లోపల ఉన్న విగ్రహం ఈ చెరువులోనే దొరికిందట. ఇక్కడ ఇదే కాదు, ఇంకా 3 దేవి విగ్రహాలు కనిపించాయి. దేవుని విగ్రహాలు కనిపించాయి. అవి ఇదే ఊరిలోనే ఉన్నాయి. ఇక్కడ ముందు పాతకాలంలో ఈ చెరువులో నీళ్ళే తాగుతుండే వాళ్ళంట. అందుకోసం ఇది తీపి నీళ్ళుగా వీళ్ళు అది యూస్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు కాలక్రమేణా అది అలా వెళ్ళిపోయి ఇలా మారిపోయింది. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. అంటే 74 ఏళ్ళు అయింది ఈ ఆలయం అంటించి. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కోసం వీళ్ళు గోపురం కూడా కట్టాలని, మళ్ళీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెద్దదిగా ఒకటి చేయాలని కూడా అనుకుంటున్నారు. మీలో ఎవరైనా దానం చేయాలనుకున్న వాళ్ళు ఈ నంబర్కి సంప్రదించవచ్చు.
మీరు ఇది స్వామీజీ నంబరు, మీరు వాళ్ళతో కలిసి మీ శక్తికి తగినట్టుగా మీరు ఏదైనా సహాయం చేయొచ్చు దేవాలయం కోసం. మీరు బెంగళూరులో ఉన్న, బెంగళూరు బయట ఉన్న, కేవలం 35 కిలోమీటర్ బెంగళూరు నుంచి మీకు హైదరాబాద్ హైవేలోనే వస్తుంది. ఇది బెంగళూరు టు హైదరాబాద్ హైవేలోనే వస్తుంది, దగ్గరలోనే ఉంటుంది, హైవేకి దగ్గరలోనే ఉంటుంది ఈ ఆలయం. మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. భక్తుల కోరికలు తీర్చే ఆలయంగా చాలా పేరున్న ఆలయం ఇది. మన హనుమాన్ టెంపుల్, చిక్క కెరే హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ పక్కలోనే ఈ కోట ఉంటుంది. ఈ కోట దగ్గర వస్తుంటే ఒక అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి మనము. అక్కడ ఏదో అనౌన్స్మెంట్ చెప్తున్నా, రండి వెళ్దాం, కనుక్కుందా ఎక్కడుందని. ఇక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్ దూరం ఉన్న ప్లేస్ చెప్తున్నాడు. అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయంట, రండి. అక్కడికి వెళ్ళే ముందు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. టాటా, బాయ్ బాయ్.